హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు తమిళనాడు స్టైల్లో మురుకులు ఇంకా రిబ్బన్ మురుకులు, ఓకే, రిబ్బన్ పకోడీ కూడా అంటారు. చాలా అంటే చాలా డిఫరెంట్ స్టైల్లో ఫ్రెండ్స్. మన తెలంగాణలో ఇట్లా అస్సలు చేసుకోరు. చాలా బాగున్నాయి టేస్ట్. నేను మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ దగ్గర ఈ రెసిపీ నేర్చుకొని చేస్తున్నా. సో ఈ ప్రాసెస్ అయితే సింపుల్ ప్రాసెసే. పుట్నాల పప్పు ఇంకా ఇడ్లీ రైస్తోని ఈ మురుకులు ప్రిపేర్ చేస్తారు. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఏ కప్పుతో తీసుకున్నా కానీ రెండు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇడ్లీ రైస్ని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఎక్కువ నానబెట్టొద్దు, పుల్లగా అయిపోతాయి. ఓన్లీ 3 అవర్స్ నానబెట్టుకొని వాటిని వెట్ గ్రైండర్లో వేసుకొని మెత్తగా చాలా సాఫ్ట్గా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీస్. మనం నార్మల్ చిల్లీస్ అయినా వేసుకోవచ్చు. ఇవి కూడా 3 గంటలు నానబెట్టుకోవాలి. ఒక 6 నుండి 7 వరకు ఆ మిరపకాయలు తీసుకొని అందులోనే ఒక చిన్న ఇంగువ పీస్ ఉంటుంది కదా మనకి ముద్ద, అదొక చిన్న ముక్క, అది కూడా నానబెట్టుకొని అది కూడా సేమ్ వీడియోలో చూపించినట్టు పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇట్లా వడగట్టుకోవాలి. ఇత్తులు అట్లాంటివి ఉంటాయి కదా, మెత్తగా పేస్ట్ అయిపోదు కదా. సో ఇట్లా వడగట్టుకొని మనం మళ్ళీ మురుకులు చేస్తుంటే మన మురుకుల పీటలో నుండి వెళ్ళేదన్నమాట. అందుకని ఇట్లా వడగట్టుకొని వేసుకోవాలి. అక్కడ ఇడ్లీ రైస్ని పిండి పడుతున్నాము. ఆ పిండి ఏంటంటే వెట్ గ్రైండర్లో చాలా స్మూత్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఆంటీ నాకు నేర్పిస్తున్నారు. నేను ఆంటీ దగ్గర చూసి ఈ మురుకులు నేర్చుకుంటున్నా. సో చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపులే ఇది రెసిపీ, కానీ డిఫరెంట్ టేస్ట్, చాలా సూపర్ టేస్ట్. ఓకేనా? ఇట్లా సేమ్ ఈ ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మీరు ఈ రెసిపీ నాకు నేర్పించినందుకు. చాలా అంటే చాలా బాగున్నాయి మురుకులు. పుట్నాల పప్పుని పొడి చేసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇడ్లీ రైస్ని మెత్తగా ఇట్లా బేసన్లో చూపించినాం కదా, ఆ పిండి చేసుకున్నాం కదా. ఆ పిండిలో ఇప్పుడు పుట్నాల పప్పు కూడా 3 కప్స్ మెజర్ ఏ కప్పుతో అయితే మనము ఇడ్లీ రైస్ మెజర్ చేసుకున్నామో అదే కప్పుతోని పుట్నాల పప్పు కూడా మెజర్ చేసుకొని వేసుకోవాలి. ఇది వాము, 1 టేబుల్ స్పూన్ అంత వాము నీళ్ళల్లో వేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్, ఒక 50 గ్రామ్స్ బటర్. ఇది పుట్నాల పప్పు 3 కప్స్, ఇడ్లీ రైస్ 3 కప్స్ కలిపి ఆల్మోస్ట్ ఒక 1 కేజీ ఉంటుంది, కేజీ వైస్గా చెప్తే. సో కేజీకి 50 గ్రామ్స్ బటర్ యాడ్ చేయాలి. బటర్ యాడ్ చేసి ఇదంతా పుట్నాల పప్పు ఇంకా ఇడ్లీ రైస్తో మనం చేసుకున్న బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం ఆయిల్ కూడా యాడ్ చేస్తాము. ముందైతే ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా మనకు బ్యాటర్ వచ్చిందని ఎట్లా తెలుస్తుందంటే, మనం అది పిండి తడుపుతూ ఉంటుంటే బాగా పిసకాలన్నమాట. మెత్తగా పిసుకుతూ ఉంటే మన చేతికి అసలు కొంచెం కూడా పిండి ఉండదు. మొత్తం పిండి చేతికి ఉండకుండా ఇట్లా మనకి క్లీన్గా ఉంటుంది మన చెయ్యి. అంతగానం మనము పిండి తడపాలన్నమాట, పిసకాలి. అప్పుడు కరెక్ట్గా మనకి మురుకులకి పిండి రెడీ అయ్యింది అని అర్థం అన్నమాట. ఓకే, సేమ్ మనం ఇట్లా వీడియోలో చూపించినట్టు పిండిని మంచిగా సాఫ్ట్గా పిసుక్కోవాలి పుట్నాల పప్పు వేసుకొని. ఇప్పుడు మనము నువ్వులు యాడ్ చేసుకుంటాము. ఒక పక్కన మనం ఆయిల్ కూడా హీట్ చేసుకుంటాం. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ మంచిగా హీట్ అయిపోవాలి. ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని వేడి నూనె యాడ్ చేయాలి. వేడి నూనె ఇట్లా వేస్తే మీకు వీడియోలో కనిపిస్తుంది, చిటపట్ అంటాయి అన్నమాట నువ్వులు. ఓకే, అట్లా సౌండ్ రావాలి నువ్వులకి. అంత వేడిగా ఉండాలి ఆయిల్. అప్పుడే మనకి ఈ మురుకులు చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా, పైనుండి క్రిస్పీగా, లోపల నుండి సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది బ్యాటర్ అన్నమాట. రిబ్బన్ మురుకులకు కూడా ఇదే బ్యాటర్, కానీ నేను సపరేట్ నానబెట్టుకున్నాము. కానీ రిబ్బన్ మురుకులకు ఏంటంటే మనము నువ్వులు ఇంకా వాము యాడ్ చేయము, అంతే. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మురుకుల పీటలో మనం పిండి వేసుకొని సేమ్ వీడియోలో చూపించినట్టు ఇట్లా వేసేసుకోవాలి. డైరెక్ట్ మనం ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకి ఇట్లా ఈజీగా ఉంటుంది. మనం ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు వేసుకుంటే చేయడానికి రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ తప్పకుండా ట్రై చేయండి. సేమ్ రిబ్బన్ మురుకులకు జస్ట్ మనం మురుకుల పీటలో బిల్ల చేంజ్ చేసుకోవాలి, అంతే. ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, అక్కడ పక్కన బిల్ల కనిపిస్తుంది కదా, ఇట్లా 2 లైన్స్ ఉంటాయి బిల్లకి పెద్దగా రిబ్బన్ మురుకుల్లాగా. సో ఆ బిల్ల చేంజ్ చేసుకొని సేమ్ మురుకుల పీటకి ఇట్లా
మురుకుల పీటలో పిండి వేసేసుకొని మనం ఇట్లా రిబ్బన్ మురుకులు వేసేసుకోవాలి అంతే. మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా. మనకి 2 రకాల రెసిపీలు రెడీ అయినట్టే. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.